రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అద్దరిపోతుందండి. దానికోసం 2 క్యాప్సికమ్ తీసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా ఒకటి తీసుకొని దాన్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా చేత్తో పీసెస్గా విడదీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ తీసుకొని అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్గా కట్ చేసుకోకుండా కొంచెం పెద్దగానే ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, 2 స్పూన్లు, ఇక్కడ పసుపు వేసాను, అది మిస్ అయింది క్లిప్. తర్వాత కర్డ్, ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియో, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీరు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికము ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క పీస్కి ఇలా మసాలా పట్టే విధంగా అన్నింటికి బాగా మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత మసాలా అంతా ఇలా బాగా పట్టిందో. ఇప్పుడు టూత్ పిక్స్ తీసుకోవాలి. నేను చిన్నవి తీసుకున్నాను అండి, మీకు పెద్దవి అవైలబుల్గా ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. ఈ టూత్ పిక్కి ఫస్ట్ క్యాప్సికము, తర్వాత పన్నీరు, తర్వాత ఆనియన్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా టూత్ పిక్కి అన్నీ పెట్టుకోవాలి. మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ ఇలా టూత్ పిక్కి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం టూత్ పిక్కి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా చేత్తోనే తిప్పుకోవాలి. గిరిట పెడితే పన్నీర్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే నిదానంగా చేత్తో తిప్పుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రెడీ. చూడండి మసాలా అంతా పట్టి ఎంత బాగా ఫ్రై అయిందో. దీన్ని గ్రీన్ చట్నీ, ఆనియన్తో తింటే టేస్ట్ అద్దిరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.